మామూలుగా మనకు పోలీస్ కమాండోలు అనంగానే మగ పోలీసోళ్ళు మగ కమాండోలు యాదకొస్తారు. ఎందుకంటే చాలా గొట్టు నౌకరైన గా కొలువుల దుంకుడు పారిపోవుడు తుపాకీ కాల్చుడు పాకుడు ఎగురుడు ఓ గిట్ల చాలా ఇద్దల వాళ్ళే హల్కగా చేస్తుంటారు. అయితే ఆ నౌకరి ఒక్క మొగోళ్ళే చేయాలా, మేము కూడా చేస్తామంటారు కొందరు అక్కలు. మరి గా పోస్టుకు వాళ్ళు ఎట్లా తయారైతుర్రో మీరే చూడుర్రి. వారేవా, వరంగల్ పట్టణంలో రాణి రుద్రమాదేవి మహిళా కమాండో దళం బందోబస్తుగా తయారైతుంది కదా. ఓరుగల్లు సామ్రాజ్యాన్ని ఆనాడు సామంత రాజుల చెరలకెంచి రాణి రుద్రమాదేవి తన సైన్యంతో ఎట్లయితే కాపాడుకుందో అట్లనే అంతటి శక్తివంతమైన మహిళలుగా పోలీస్ అక్కలు తయారైతుర్రు. ఇక చూడురే, వీళ్ళేగా సైనికులు, వీళ్ళను రుద్రమా మహిళా కమాండో దళం అంటారు. అట్లని వీళ్ళ ట్రైనింగ్ మామూలు పోలీసుల తీరులో ఉండదు సుమా, చాలా ఘోరంగా కష్టంగా ఉంటది. పొద్దుగాల ఎక్సర్సైజ్ కాంచి మొదలు పెడితే ఒకరినికొకరు మోసుకుంటూ ఉరుకుడు, చేతుల మీద నడుచుడు, కళ్ళకు గంతలు కట్టుకొని తుపాకి వేల్చుడు, అతారాలు అందుకొని పాక్కుండా కాల్చుడు, కిందంగా ఈగుడు, ముద్దల మీదకెక్కి దున్కుడు, తాళ్ళు వేసుకొని చెట్ల మీదకెంచి వాకుడు, ఓ గిట్లా చాలా గొట్టు ఇక మొదలతో ట్రైనింగ్ ఇస్తుర్రు. అంతేకాదు టీంలో సెలెక్ట్ అయిన వాళ్ళు ఎమర్జెన్సీ టైంలో 10 కిలోమీటర్ల దూరం అల్లి వీధిగా ఉరుకుతారట. అట్లనే అడవులలో కూంబింగ్ చేసుంటే కూడా స్పెషల్ ట్రైనింగ్ ఇస్తుర్రు. కళ్ళకు గంతలు కట్టుకొని తుపాకీ ఇప్పుడు మళ్ళా ఫిట్టింగ్ చేసుడు, కరాటే, యోగా, బాంబులను దొరకబట్టి సల్లవడగొట్టుడు, మొత్తానికి తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే మహిళా స్పెషల్ పోలీస్ ఫోర్స్ అని తయారైతుంది. ఇప్పటికే వరంగల్ దిక్కు ఎటువంటి పెద్ద పెద్ద లొల్లులు పంచాయతీలు అయినా సరే వీళ్ళు దిగిరంటే ఏదైనా నిమ్మల పడాల్సిందే. మొత్తం 40 మంది మహిళా కానిస్టేబుల్ షలాకీగా ఉండే 21 మందిని సెలెక్ట్ చేసి ఈ టీమును రెడీ చేస్తున్నారు పోలీసు పెద్ద సార్లు. ఇట్లా రాష్ట్ర స్థాయిలో బాస్కెట్ బాల్, హ్యాండ్ బాల్, అథ్లెటిక్ క్రీడల్లో రాణించిన అక్కలతో పాటు ఎంఎస్సి, ఎంసీఏ, ఎంబీఏ అటువంటి పెద్ద పెద్ద చదువులైన అక్కలు చూస్తున్నారు. ఏదేమైనా మొగలతో పాటు మేము సుతా రంగంలోకి దిగుతాం, మా ధైర్యం ఏందో చూపిస్తామంటుంది ఈ రాణి రుద్రమాదేవి మహిళా కమాండో దళం. చూడాల మరిగా అక్కల ప్రతాపం ఎట్లుంటుందో.